అమెరికా, పశ్చిమ దేశాలు అన్ని విధాలుగా ఉక్రెయిన్‌కి అండదండలు అందించినా యుద్ధంలో రష్యా స్పష్టంగా పైచేయి సాధించింది. దీంతో త్వరలో యుద్ధం ముగిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో సంఘర్షణ ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించడానికి కూడా తాను సిద్ధమే అని పేర్కొన్నారు. అంతేకాదు ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు. ఆ దేశ పార్లమెంటుతోనే తాను చర్చిస్తా అని అన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా భావించడం లేదని ఆయన తెలిపారు. గురువారం నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ 4:30 గంటల పాటు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ని కలవటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఆయనతో ఏ క్షణమైనా మాట్లాడొచ్చని తెలిపారు. అయితే 4 ఏళ్లుగా ట్రంప్‌తో తాను మాట్లాడలేదని, శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తా అని వివరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని చెప్పారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని అన్నారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఫలితమిస్తుందని వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పుతిన్ కీవ్ ఆధీనంలో ఉన్న కుర్స్క్ ప్రాంతాన్ని రష్యా ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటుందో తనకు తెలియదని అంగీకరించారు. అలాగే యుద్ధంపై అధిక వ్యయం, వర్కర్ల కొరతతో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకి పుతిన్ మాట్లాడుతూ బయట నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించే సంకేతమని ఆయన అంగీకరించారు. పశ్చిమ దేశాల ఆంక్షలు కూడా ఇందుకు కారణమని పుతిన్ అంగీకరించారు. ఇదే సమయంలో సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోవడం రష్యా ఓటమిగా భావిస్తారా అన్న వ్యాఖ్యలని తోసిపుచ్చారు.